ఆమె మీద ఇప్పుడు ఏమైనా బర్డెన్ అంతా ఆమె మీద ఉంది అని అనుకోవచ్చా? ఎలా హ్యాండిల్ చేస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆమె మీద ప్రెషర్ ఉంటుందండి, ఎందుకంటే ఆఫ్టర్ అలాంటి నాక్ తర్వాత ఆమె క్రీజ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలిగారు. ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడి ఒక రీచ్ అన్ అమౌంట్ ఆఫ్ గ్రేట్నెస్, ఆ గ్రేట్నెస్ ని సస్టైన్ చేయడం చాలా కష్టం. సో అది ఇప్పుడు ప్రెషర్ విల్ బి ఆన్ హెర్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షీఈస్ ప్లేయింగ్ హర్ ఫస్ట్ వరల్డ్ కప్ 2022లో టీమ్ లో కూడా లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మన ఇప్పుడు శ్రీచరణ్ ని, మన కడప అమ్మాయి, ఆమె కూడా ఫస్ట్ రీసెంట్ గా టీమ్ లోకి వచ్చింది. షీఈస్ ఆల్సో డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. మనం ఎప్పుడు వి ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు బ్యాటర్స్, కానీ బౌలర్స్ విషయంలో కూడా శ్రీచరణ్ ని ఫస్ట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఆడుతూ అటు ఆస్ట్రేలియా మీద షీ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. మన కూడా 3 వికెట్లు తీసింది. ఇండియన్ టీమ్ దే పుల్డ్ థింగ్స్ బ్యాక్ త్రూ శ్రీచరణ్. లాస్ట్ లో అయితే ఆస్ట్రేలియా 370, 380 కొట్టే పరిస్థితి కనిపించింది. సో వీళ్ళందరూ ఫస్ట్ టైం ఆడుతున్నారు. ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలా ఆడతారు అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్ విజయమోహన్ గారు, దక్షిణాఫ్రికా కూడా ఫైనల్ ఆడటం ఇదే తొలిసారి కాబట్టి అది కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టే. సో ఏం చెప్తారండి? అవునండి, వాళ్ళు కూడా ఈ ఫస్ట్ వరల్డ్ కప్ విన్ కి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ముంబై క్రౌడ్ ఇండియన్ టీం వెనకాల ఉండటం వల్ల అండ్ ఆ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ అ బిగ్ స్టేజ్ డెఫినెట్గా ఐ థింక్ వాళ్ళకి తీసుకుంటుందండి. ఎందుకంటే మన కాంబినేషన్ ఆఫ్ టీమ్ ఎట్ ద మూమెంట్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. బౌలర్స్ కూడా దీప్తి శర్మ, షీఈస్ లీడింగ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్ 17 వికెట్స్తో. మన ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి 14 వికెట్స్తో ఉంది. అలాగే రాధా యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, తను కూడా అద్భుతంగా చేస్తుంది. సో మనది ఒకే ఒక్క ఏరియా అండి ఫీల్డింగ్. ఈ ఒక్కటి కానీ ఈరోజు మన వాళ్ళు ఒక అద్భుతంగా ఫీల్డింగ్ కానీ తీసుకొస్తే, ఎందుకంటే వైజాగ్లో చూసాం ఆ రోజు కూడా ఆస్ట్రేలియా మీద మనం 4 క్రిటికల్ క్యాచెస్ వైజాగ్లో వదిలేయటం ఆస్ట్రేలియా చాలా ఈజీ గెలిచింది. ఎందుకంటే లేకపోతే అది చాలా టైట్ మ్యాచ్ అయ్యేది, బహుశా ఇండియా గెలిచేది కూడా అండి. బ్యాట్స్మెన్ స్మృతి హైయెస్ట్ రన్ గేటర్ అండి అట్ ది మూమెంట్, 373 రన్స్లో ఉంది. అలాగే మనం షిఫాలి చూసాం, షీఈస్ రీప్లేసింగ్ రావత్ని రీప్లేస్ చేసింది. అలాగే రాడ్రిక్స్ మనం లాస్ట్ తనని చూసాము. కెప్టెన్ హర్మన్ ప్రీత్ వండర్ఫుల్ కెప్టెన్, ఆల్రెడీ ఇతని వరల్డ్ కప్ చూసిందండి, షీఈస్ ఆల్రెడీ సీన్ ఫైనల్ చూసింది. దీప్తి శర్మ, మళ్ళీ అలాగే రిచా ఘోష్, వీళ్ళందరూ అంటే కాంబినేషన్ ఆఫ్ 6 బ్యాట్స్మెన్ విత్ 1 కీపర్, కాంబినేషన్ ఆఫ్ 4 బౌలర్స్ అండి. సో ఇది పర్ఫెక్ట్ టీం. అంటే గతంలో మన ఇండియా టీం చాలాసార్లు చూసాం, కానీ ఈ ఒక్క టీం కాంబినేషను చాలా బాగుందండి. అందులో మనం కూడా లాస్ట్ 2 years 3 years నుంచి చాలా మ్యాచెస్ ఆడుతున్నారు ఇండియన్ ఉమెన్. అంతకుముందుకు మనకు అంత పెద్ద ఎక్స్పోజర్ ఉండేది కాదండి. వరల్డ్ కప్ ముందే కొన్ని మ్యాచెస్ అయ్యే మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. బట్ గత 3 years నుంచి బీసీసీఐ ఇండియన్ ఉమెన్ క్రికెట్ మీద పెట్టిన ఒక ఎఫర్ట్ని ఐ థింక్ ఇప్పుడు మనం వీఆర్ సీయింగ్ దోస్ బిగ్ రిజల్ట్స్ అండి. సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ విల్ బి అండర్ ప్రెషర్ అండి. ఎస్, మీరు చెప్పినట్లు మనకు 2 సార్లు మనం ఫైనల్ కి చేరినా కానీ కప్పు దక్కలేదు. సో ఈసారి అన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ టీం ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటుంది అనుకోవచ్చండి? ఎస్ విజయమోహన్ గారు. డెఫినెట్ గా అండి ఈసారి అయితే, ఎందుకంటే ప్లేయింగ్ అండర్ హోమ్ క్రౌడ్ మ్యాచెస్ అనేది ఒక డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. మన సెమీఫైనల్ కూడా మనం చూసాం, ఇండియన్ క్రౌడ్ బ్యాక్ చేసింది మన బ్యాట్స్మెన్ ని. అది క్లియర్ గా వాళ్ళు 4 కొట్టినప్పుడల్లా విజిబుల్ గా ఫేస్ లో మనం చూసాం, క్రౌడ్ లో చూసాం, ఆ థంప్ ఫీలింగ్ మనం ఆ క్రికెటర్స్ లో చూసామండి. సో ఆ ఒక ఎఫెక్ట్ డెఫినెట్ గా నాకు తెలిసి ఇండియాకి చాలా ఫేవర్ చేస్తుంది. అండ్ మనం ఆస్ట్రేలియాని కొట్టడం లాస్ట్ మ్యాచ్ అనేది చాలా క్రిటికల్ అండి ఈరోజు ఈ ఫైనల్కి. అలాగే హర్మన్దీప్ కౌర్ చాలా ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేసింది. ఇందాక వెంకటేష్ గారు అన్నట్టు మీరు షిఫాలీని ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్ ఇఫ్ షీ కెన్ స్టార్ట్ హిట్టింగ్, అంటే ఒక షీస్ లైక్ మన వన్ ఆఫ్ దోస్ బిగ్ హిటర్స్ అండి, షెవాగ్ లాగా. తను కానీ ఇఫ్ షీ స్టార్ట్స్ మూవింగ్ అండ్ హిట్టింగ్, గుడ్ స్టార్ట్ వస్తే తను కానీ తీసుకొస్తే ఐ థింక్ ఇండియా ఇస్ ఆన్ టు విన్ దిస్ మ్యాచ్ అండి. ఎస్ వెంకటేష్ గారు, ఇప్పుడు విజయమోహన్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఆస్ట్రేలియాపై మన వాళ్ళు పెచ్చగొట్టుకుంటారు. సో ఇప్పుడు దక్షిణాఫ్రికా ఎక్స్ట్రా బౌలర్ ను ఫైనల్ టీమ్ లోకి తీసుకుంటుందేమని అనుకోవచ్చా? నేను వాళ్ళు కూడా విన్నింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయరేమో అని అనుకుంటున్నానండి. వాళ్ళకి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బౌలింగ్ అటాక్, బ్యాట్ బౌల్, స్పిన్ బౌలింగ్ కానీ, మ్యారిజన్ క్యాప్ ఎట్లా ఆడుతుందో మనకు తెలుసు. షీ ఆల్సో